విధి వంచితులకు ఆశ్రయం కల్పించాల్సిన స్వధార హోం వివాదాలకు నిలయంగా మారింది. దారి చూపాల్సిన అధికారులే తమను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. నిజామాబాద్ స్వధార హోంలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సూపరింటెండెంట్, జిల్లా సంక్షేమాధికారి తమతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాడీ మసాజ్ చేయాలని వేధిస్తున్నారని చెప్తున్నారు. అధికారుల వేధింపుల నుంచి తమకు విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు బాధితులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. నిజామాబాద్ స్వధార్ హోంలో యువతి మిస్సింగ్ ఘటన కలకలం సృష్టిస్తుంది. అయితే స్వధార్ హోంలో వేధింపులు పర్వం కొనసాగుతుంది. దీంతో మహిళలు ఇక్కడ నుంచి పారిపోతున్నట్లు కూడా తెలిసింది. దీనిపైన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ కొనసాగుతుంది. డిఎంహెచ్ఓను విచారణాధికారిగా నియమించారు. స్వధార్ హోంలో ఉన్న మహిళల్ని, బాధిత మహిళల్ని అధికారులు, ఇక్కడ ఉండే సిబ్బంది ఇళ్లలో పనులు చేయించుకుంటున్నారు, తమను వేధిస్తున్నారంటూ కూడా కంప్లైంట్ చేశారు బాధితులు. ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు. యాక్చువల్లీ ఏం జరిగిందమ్మా, అసలు ఎట్లా వేధిస్తున్నారు మిమ్మల్ని, ఏం జరుగుతుంది అసలు స్వధార్ హోంలో? నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది సార్. వచ్చిన తర్వాత పీడీ మేడం ఇక్కడికి వచ్చిర్రు. ఆ మేడం నాకు తెలియదు. వచ్చిన తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు మా ఇంటికి పనికిరా అన్నారు. పోయిన తర్వాత నానా రకాలుగా మాట్లాడడం, మమ్మల్ని చిన్న చూపు చూడడం, నీ బాబుని వేరేళ్ళకి ఇచ్చేసాయి, నా భర్త దగ్గర వచ్చి వండి పెట్టు, నా భర్త దగ్గరకు వచ్చేసాయి అని రకరకాలుగా మాట్లాడి ఒళ్ళు మసాజులు వేయించుకోవడం, రకరకాలుగా మాట్లాడడం, ఇట్లా జరిగింది సార్. జరిగిన తర్వాత మేము అయినా పోనీ అని ఊకున్న తర్వాత కూడా ఆమె రెచ్చిపోయింది. ఇబ్బందులు పడేవారు మీరు, మీకు కూడా ఇంటికి పిలిచేదా, పనులు చేయించుకునేదా, అసలు ఏం జరుగుతుంది? అవును సార్, పీడీ మేడం కూడా నేను ముందు వచ్చిన సార్, ఇక్కడ మోసపోయి వచ్చిన సార్. మోసపోయి వస్తే పీడీ మేడం ఏమన్నా, అమ్మ నువ్వు మోసపోయి వచ్చినావు కదా, నేను ఏ చెప్తే నువ్వు అది చెయ్యాలి అన్నట్టు వాళ్ళ ఇంటికి పిలిపించుకుంది. వాళ్ళ ఇంటికి పిలిపించుకొని బాడీ మసాజ్ చేయించుకుంది, వంట చేయించుకుంది, మళ్ళీ డయర్ల కాంచెలు అన్నీ ఉతిపించుకుంది సార్. నేను రాను మేడం అన్నా కానీ మేము ఏ చెప్తే అది చెయ్యాలి. మళ్ళీ ఎవరికన్నా మీరు చెప్పిరనుకో మిమ్మల్ని బతకనియ్యను, నేను బయటకు పోయినా కానీ మిమ్మల్ని ఉండనియ్యా, నేను చంపేస్తాను. నా దగ్గర అన్ని అధికారాలు ఉన్నాయి. నేను కలెక్టర్ తర్వాత కలెక్టర్. నేను ఏది చెప్పినా కానీ మీరు అది కరెక్ట్ చెయ్యాలి. నేను మీ మమ్మీ డాడీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీకు ఎవరు సపోర్ట్ లేదు కదా, నేను చెప్పినట్టు చేస్తేనే మీరు మంచిగా బయటకు కూడా మాకు వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇవ్వపోతుండే సార్. అవుట్ గోయింగ్ ఇవ్వండి మాకన్నా కానీ అవుట్ గోయింగ్ ఇవ్వపోతుండే. కానీ మేడం మీరు మీ ఇంటికి పిలిపించుకుంటారు కానీ మాకు అవుట్ గోయింగ్ ఎందుకు ఇయ్యరు, మాకు వర్క్ చేయడానికి ఎందుకు ఇయ్యరు అంటే నేను ఇయ్యని గుడ్లని తెరుచుకుంటా మమ్మల్ని కొట్టడానికి వస్తుండే సార్. వాళ్ళ ఇంటికి పోతే మమ్మల్ని ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా పీడీ మేడం చాలా రకాలుగా మమ్మల్ని హింసించింది సార్. మీకు అమ్మ నాన్న సపోర్ట్ లేదు, ఎవ్వరు సపోర్ట్ లేదు, మీరు మోసపోయి వచ్చిన వాళ్ళు, మీరు బాధితులు కదా, బాధితులు లెక్కనే ఉండాలి, 4 గోడల మధ్యలో ఉండాలి. స్వధార్ హోంలో వివాదం తారస్థాయికి చేరింది. బాధితులతో బాడీ మసాజ్ కూడా చేయించుకున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళైతే. కానీ ఈ ఆరోపణల్ని ఐసిడిఎస్ పీడీ మాత్రం ఖండించింది. తను ఎవరిని ఇంటికి పిలవలేదు, ఎవరితో పనులు చేయించుకోలేదని చెప్తుంది. మొత్తం మీద ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ అయితే విచారణకు ఆదేశించారు. డిఎంహెచ్ఓని విచారణ అధికారిగా కూడా నియమించారు. దీనిపైన విచారణ కొనసాగుతుంది. ఈ వ్యవహారం మాత్రం రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిందనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.